బెంగళూరులో ఏపీ యువతిపై దారుణం జరిగింది. గదిలోకి తీసుకెళ్లి ప్రాణాలు తీశాడు యువకుడు. అయితే మృతురాలు అన్నమయ్య జిల్లా బిక్కమ్మానిపల్లికి చెందిన దేవిశ్రీగా గుర్తించారు. అయితే ఈ అమ్మాయి బెంగళూరులోని ఆచార్య కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోందట. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పెద్దకొండమారికి చెందినటువంటి గోవర్ధన్తో దేవిశ్రీకి పరిచయం ఏర్పడింది. అయితే ఆదివారం ఫ్రెండ్ గదిలోకి వెళ్ళింది దేవిశ్రీ. గోవర్ధన్ ఆ తర్వాత దేవిశ్రీ తల పగలగొట్టి చంపేశాడన్నట్టుగా తెలుస్తోంది. గోవర్ధన్ అక్కడి నుంచి పరారైపోయాడు. తనకు బతకాలని లేదని తన కోసం వెతకొద్దంటూ ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు గోవర్ధన్. అయితే మాదానాయక హల్లి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి కేసు నమోదైంది. గోవర్ధన్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక్కడ కనిపించేటువంటి ఫోటోలో కనిపించేటువంటి ఆ అమ్మాయి దేవిశ్రీ. సో కింద ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తి గోవర్ధన్. సో బెంగళూరులోని ఆచార్య కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఈ దేవిశ్రీకి చిత్తూరు జిల్లా పెద్దకొండమారికి చెందినటువంటి గోవర్ధన్కి మధ్య పరిచయం ఏర్పడిందట. అయితే ఆదివారం రోజున ఫ్రెండ్ గదిలోకి వెళ్ళింది దేవిశ్రీ అండ్ గోవర్ధన్ కూడా ఒక ఫ్రెండ్ రూమ్కి వెళ్ళారట. ఈ నేపథ్యంలో దేవిశ్రీ తల పగలగొట్టేసి ఆ అమ్మాయిని హతమార్చి అక్కడి నుంచి గోవర్ధన్ పరారైపోయాడు. అటు ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పాడంట, నా గురించి వెతక్కండి, నేను ఇక మీకు దొరకను, నా గురించి పట్టించుకోకండి అని చెప్పి. ఎందుకు తన తలని బాది హతమార్చాల్సి వచ్చింది? సో గోవర్ధన్ దేవిశ్రీకి మధ్యనటువంటి ఆ పరిచయం ఎటువంటిది? ఇవన్నీ విషయాల్లో ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.